అయితే మరి రాళ్ళని రొట్టెలు చేయమని ఆడరి. నువ్వు దేవుడు కదా, దేవునితో సంభాషణ, దేవునితో ఆర్గ్యుమెంట్ చేస్తా ఉన్నాడు. అలాంటి అపవాది మీకు మాకు అంత ఈజీగా వదులుతా లేడు కూడా. అయితే ఇక్కడ యేసు ప్రభు గారిని చెప్పినప్పుడు ఇక్కడ యేసు ప్రభు గారు కొన్ని సమాధానాలు అపవాదితో మాట్లాడుతున్నారు. కింద వచనం చదవండి. అందుకు ఆయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఆమేన్. దేవునామ స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇక్కడ చూస్తే మాటకు మాట నడుస్తా ఉంది. దేవుని ఎదుట నిలబడి దేవునికి సవాలు విసురుతున్న ఈ మహా గొప్ప అపవాది చూశారండి. మేము ఏ పార్టీ వారము ఒక సెకండ్లో ఆయన ఏమైనా చేయగలుగుతారు. ఒక్క సెకండ్లోనే ఆయన మనుషుల్ని మీ ఇంట్లో కానీ సంఘంలో కానీ ఎక్కడ ఏమైనా చెయ్యే దమ్ము ధైర్యము అపవాదికి ఉంది. ఇక్కడ నుంచి మీకు ఒక్క ఫోన్లో ఇక్కడ నుంచి లేపి తీసుకెళ్తారు. ఇక్కడ చూడండి, ఒక సెకండ్లోనే ఆయన కూర్చున్న వారిని లేపి తీసుకెళ్తారు. అలాంటి శక్తివంతుడు ఆయన. బైబిల్ అంటుంది ఆయనతో మీరు పోరాడండి, ఫైట్ చేయండి. మనం ఎవరితో ఫైట్ చేస్తున్నాము చెప్పండి? ఎవరితో ఫైట్ చేస్తున్నాము? మా ఇంటి పక్క వారితో ఫైట్ చేస్తున్నాం. భార్య భర్త గొడవలు చేసుకుంటున్నాం, అన్నతమ్ములు గొడవలు చేసుకుంటున్నాం. కానీ బైబిల్ ఏమంటుందంటే మీరు పోరాటం చేయాల. ఎవరితో చేయాలా? అపవాదితో. ఇంత వాక్యంలో నేను చూపిస్తాను, కానీ ఇప్పుడు కంటిన్యూ చేయండి.